సత్యనారాయణ సిఐటి జిల్లా కార్యదర్శి ప్రొద్దుటూరు. ఈరోజు ప్రొద్దుటూరులో ల్యాబ్ డ్రైవర్లు దాదాపు 7 నెలల నుంచి వేతనాలు ఇవ్వలేదని చెప్పేసి ఈరోజు బండ్లాపి రోడ్ల మీదకి రావాల్సిన పరిస్థితి ఇక్కడ అధికారులు ఇటు ప్రభుత్వం కల్పించిందని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే మేము ఒకటే అడుగుతున్నాం, వాళ్లకు ఇవ్వాల్సిన జీతము 18,500 రూపాయలు వాళ్ళకు కాంట్రాక్టర్ ఒక జీవో తీసుకున్నాడు వాళ్ళ వేతనాల మీద ప్రభుత్వం నుంచి. అంటే 18,500లో 10,000 రూపాయలు మాత్రమే ఇస్తూ ఆ 10,000 కూడా 6 నెలలు 7 నెలల నుంచి ఇవ్వకపోతే వారి కుటుంబాలు ఏం తినాలా, ఏ రకంగా బతకాలో ఒక్కసారి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఈ ప్రభుత్వము ఆలోచన చేయాలని చెప్పేసి సందర్భంగా చెప్పాలి. ఇప్పటికైనా కూడా మేము అడుగుతున్నాం, మాకు పెండింగ్లో ఉన్న వేతనాలు వెంటనే ఇవ్వండి. ఈరోజు ఇంట్లో బాడీలు కట్టలేకుండా, పిల్లలను పోషించుకోలేకుండా, పిల్లలను ఫీజులు కట్టలేకుండా, నిత్యావసర వస్తువులన్నీ ధరలు విపరీతంగా పెరిగిపోయింటాయి. నూనె చూస్తే 150 నుంచి 200 ఉన్నాయి, కందికాలు చూస్తే 200 ఉన్నాయి, బియ్యం చూస్తే 4,000 ఉన్నాయి. ఈరోజు ఏం తిని బతకాల్లో ఒక్కసారి ఆలోచించామని చెప్పేసి 7 నెలల నుంచి జీతాలు లేకపోతే మీరు కూడా పనిచేస్తారని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అడుగుతున్నాం. వేలకు వేలు లంచాలు తీసుకుంటూ, వేలకు వేలు ఎక్కడ దొరికితే అక్కడ దోచుకుంటూ, మీ జీతాలు 1వ తారీఖున జీతాలు తీసుకుంటూ మా గురించి మాట్లాడడానికి కూడా మీకు కనికరం లేదా అని చెప్పేసి ఈరోజు అడుగుతున్నాం. కాబట్టి ఇప్పటికైనా కూడా ప్రభుత్వ అధికారులు మేమేదో కొంచెం కోరికలు అడగడం లేదు, వెంటనే మాకు రావాల్సినటువంటిది 18,500 రూపాయలు మాకు అమలు చేయాలా. రెండవది PFESI అది కూడా అది కూడా లేదు, అది కూడా అమలు చేయాలని చెప్పేసి ఈరోజు అడుగుతున్నాం. వారాంతపు సెలవులు లేదు, కనీసం 30 రోజులు ఉంటే 30 రోజులు పనిచేయాలా. ఇంకా కుటుంబంతో ఏ రకంగా మేము గడపాలనో ఒకసారి ఆలోచించాలని చెప్పేసి. కాబట్టి ఇప్పటికే మేము ప్రధానమైన డిమాండ్లు 18,500 రూపాయల వేతనాలు, పెండింగ్లో ఉన్నటువంటి వేతనాలు, మూడవది వారాంతపు సెలవులు, అట్లే PFESI కల్పించాలని చెప్పేసి వీటిపైన ప్రధాన డిమాండ్. బండ్లు కూడా అన్ని మొత్తం ఆపినాము. బండ్లు మీరు తీయదలుచుకుంటే మా ప్రాణాలు అడ్డేసినా కూడా నీ బండ్లను కదలియమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పగలిగినాం. కమిషనర్ గతంలో చెప్పినాడు మాకు సంబంధం లేనట్లే ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పగలుగుతున్నాం. రేపు మీ మున్సిపల్ అధికారులు బండ్లు ఆపినారని ఎవరు వచ్చినా కూడా కేసులు పెట్టాల్సిన పరిస్థితి మేము వస్తారని చెప్పేసి కూడా ఏదో మీరు చొరవ చేసి మరి నా కార్మికులు నా మున్సిపాలిటీలో పనిచేస్తున్నారు, ప్రొద్దుటూరులో ఈరోజు శుభ్రం అవుతున్నాయంటే ఈ ఆటోలు ఊరి బయటికి పోగొట్టే కసుపు శుభ్రంగా ఉంది. అటువంటి వర్కర్ల గురించి నేను మాట్లాడకపోతే ఎవరు మాట్లాడాలని చెప్పేసి కాంట్రాక్టర్తో వెంటనే లైన్లోకి తీసుకొని మాట్లాడి వాళ్ళ వేతనాలు ఏర్పాటు చేయించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా CITగా హెచ్చరించదలుచుకున్నాం.